భాగవతంలో భాగవతాన్ని రాసింది ఎవరు? పోతన. అంటే తెలుగు భాగవతాన్ని రాసినటువంటి పోతన శివభక్తుడు, రాసింది భాగవతం. భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు చూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతా అంటాడు ఆయన. అసలు నిజంగా దాంట్లో ఒక పద్యం ఉంది డాక్టర్ గారు. అంటే ఇది చర్చావేదిక కాబట్టి చెప్తున్నారు. దాంట్లో మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు ఆ పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడతన్. ఎంత అద్భుతమైన పద్యం అంటే అసలు మీకు నిర్వచనం. భగవంతుడు అనే దానికి ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని విష్ణు అని కాదు కాదు భగవంతుడు అనేదానికి ఎంత అద్భుతమైన నిర్వచనం చూడండి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఎంత అద్భుతం! మీకు ఒక్కొక్క పదము ఆ పరమాత్ముడి లక్షణాలని మనకి తెలియజేసేటటువంటి, నిజంగా మన చాలా అదృష్టవంతులం డాక్టర్ గారు. మనకు ఇటువంటి సాహిత్యాన్ని ఇచ్చి మన భాషను సుసంపన్నం చేశారు, మన సంస్కృతిని సంప్రదాయాలను సుసంపన్నం చేశారు. కానీ అటువంటి సాంప్రదాయాలని అటువంటి దీన్ని ఈరోజు విమర్శలకు గురి అవుతుంది అని అంటే అది బాధగా ఉంది. చాలా బాధాకరం అండి. అంటే ఒక్కడే పరమాత్మ, ఆయన అనేక రూపాలుగా వ్యక్తం అవుతాడు అని ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? అదొకటి. భాగవతాన్ని స్టార్ట్ చేసేటప్పుడు పోతన పద్యం రాస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. అంటే కృష్ణుడికి నమస్కరిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై. తర్వాత శివుణ్ణి చెప్తాడు ఆయన. వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికి దయాశాలికి శూలికిన్ శిఖరిజాముక పద్మమయూకమాలికి బాల శశాంక మౌళికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్నని ఇమీడియట్గా ఏది కృష్ణుడిని అక్కడ ప్రార్థిస్తాడు. దాని తర్వాత ప్రార్థనా పద్యమే శివుణ్ణి ప్రార్థిస్తుంది. పోతన కంటే గొప్పవాడువా నువ్వు? ఇంకో ఉదాహరణ కూడా ఇస్తానండి. ఇదే అంటే నేను శాంతి పర్వం ఎందుకు పట్టుకున్నానంటే శివుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. క్షమించాలి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్న మాట. 28వ శ్లోకం. పాండునందన, నాకు మరొక్క వరం ఇవ్వడు అని భావించే నేను పుత్రుడి కోసం నా ఆత్మస్వరూపుడు పురాణ పురుషుడు జగదీశ్వరుడు అయిన రుద్రుణ్ణి ఆరాధించాను. నేను ఇప్పుడే చెప్పాను కదండి, శ్రీకృష్ణుడు పుత్రుల కోసం శివుణ్ణి పూజించాడని. అది కొరిలేట్ చేసే శ్లోకం ఇది. అంటే మహాభారతం బ్రహ్మవైవర్త పురాణంలో ఇదే ఉంది. సో బ్రహ్మవైవర్త పురాణానికి మహాభారతానికి లింక్ చూపిస్తున్నాను నేను. అంటే కృష్ణుడు కొడుకుల కోసం శివుణ్ణి పూజించాడు అని చెప్తోంది పురాణం, అది కన్ఫర్మ్ చేస్తుంది మహాభారతం. తర్వాత విష్ణువు శివుణ్ణి పూజించడు అని చెప్పారు, దాన్ని బద్దలు కొట్టే శ్లోకం 29. విష్ణువు తన ఆత్మస్వరూపం అయిన రుద్రుణ్ణి తప్ప ఇంకా ఇతర దేవతలకి నమస్కరించడు. ఇంకేం కావాలండి ఆధారం? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇది తన ఆత్మస్వరూపుడైనా ఏమన్నాడు అక్కడ? తన ఆత్మస్వరూపి అయినా, తన ఆత్మస్వరూపి అయినా అంటే ఏమని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. సేమ్ అదే శివుడు అదే చెప్తాడు. నా ఆత్మస్వరూపుడైనటువంటి విష్ణువుని నేను కాకపోతే ఇంకెవడు పూజిస్తాడని అంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ప్లస్ అందుకే ఈ శ్లోకం కూడా ఎట్లా కంక్లూడ్ అవుతుంది అంటే అందుకనే రుద్రుడిని నేను సేవిస్తాను అంటాడు.
సరే, ఇప్పుడు ఇంకో చోటికి వెళ్తాం. మీరు భాగవతం అయితే నమ్ముతారు కదా చాలామంది. మళ్ళీ నేను చంపలేసుకొని మా స్వామీజీలకి ఈ మాట చెప్తున్నాను. భాగవతం స్కందము 4 అధ్యాయము 7 శ్లోకము 50. ఇక్కడ భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? దక్ష, జగత్తుకు మూల పురుషుడైన పరమాత్మ స్వరూపిణి నేనే, జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడిని నేనే, లయమనుచ్చుటకు మహాదేవుడిని కూడా నేనే. అన్నీ ఆయనే. మరి మహాదేవుడు ఎవరండి? రుద్రుడు కాదా? ఇప్పుడు ఆయనే అయినప్పుడు మహాదేవుడు వేరు, కృష్ణుడు వేరా? నా ప్రాబ్లం అంతా అదేనండి. పరమాత్మనే అన్ని నేనని చెప్పుకున్నప్పుడు శివుడు పరమాత్మ కాదని చెప్పడానికి మనం ఎవరము? నీకేంటి బాధ? మనకు ప్రాబ్లం ఉండకూడదు. సరే, ఇంకోటి మనకు ముఖ్యంగా కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది అంటే, మీరు ఆ వీడియో పంపించారు, ఆయనను తప్పు పట్టాలని కాదు, మరోసారి నేను చంపలేసుకుంటాను. ఇక్కడ తప్పు పట్టడం కాదండి, ఇక్కడ ఎవరు తప్పు పట్టడం. వారు ఈ మాట అన్నా మాకు పూజ్యులే. దాంట్లో ఆయన మీద భక్తి కించిత్ మాత్రం కూడా నాకు తగ్గలేదు. కానీ ఆయన మాటలు విని ద్వేషాన్ని పెంచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు తెలియాల్సిన విషయాలు. సో మనము శివపురాణానికి వెళ్తే, శివపురాణం కోటి రుద్ర సంహిత 31వ అధ్యాయంలో శ్రీరామచంద్రుడు అక్కడ పార్థివలింగాన్ని అంటే శివలింగాన్ని స్థాపించారు, అదే రామేశ్వరం అయింది అన్నట్టు శివపురాణంలో ఉంది. మరి ఈ శివపురాణం అష్టాదశ పురాణాలలో లేదండి, ఉందిగా, అక్కడ స్పష్టంగా ఉంది. అదే కాదు, పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నేను ఆ లింగంలో ఉంటాను అని రాముడికి అభయం ఇచ్చాడు. సరే, ఇది చాలామంది ఏమంటారంటే లేదండి ఇది రామాయణంలో లేదు అంటారు. పోతే రామాయణంలో అన్నీ లేవు కదా, రామాయణంలో కొన్ని లేనివి కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు రామాయణంలో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని చేసి అక్కడ స్థాపించినట్టు లేదు, ఒప్పుకున్నా. కానీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటాడో నేను మీకు రామాయణం ఉదాహరణ నేను ఇస్తానండి. ఇది ఎక్కడ? రామాయణం యుద్ధకాండ సర్గ 126 శ్లోకము 16-18 నేను చదువుతానండి. ఈ ప్రదేశము మహాన్వితమైన సాగరం యొక్క ఉత్తర తీరము, అంటే భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. దీనిని సేతుబంధము అని పిలుస్తారు. సేతు నిర్మాణం 1 నుండి ప్రారంభమైనది. అది ఒక మహాపుణ్యక్షేత్రము. దీనిని దర్శించిన వారికి సమస్త పాపములు నశించును. పూర్వము ఈ పవిత్ర ప్రదేశమందు పరమశివుడు నన్ను అనుగ్రహించాడు అని స్వయంగా శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తన పక్కన కూర్చున్న సీతమ్మకి చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ విమానంలో వెళ్తున్నప్పుడు పైనుంచి చెప్తున్నాడు. పోతే కరెక్టే, శ్రీరామచంద్రుడు కానీ సీతమ్మ కానీ అక్కడ దిగలేదు, పైకి వెళ్తూ చెప్తున్నారు. అంటే అంతకుముందు దిగాడు, అంతకుముందు అక్కడికి వచ్చాడనే కదా, వచ్చాడనే అర్థం. అక్కడ వచ్చాడు, లింగాన్ని స్థాపించాడు, రిటర్న్లో వెళుతున్నప్పుడు సీతమ్మకి చెప్తున్నాడు. ఇది మనకు రామాయణంలోనే ఉంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా వాడబడిన పదం ఏంటంటే మహాదేవ. మహాదేవాని ఎవరిని అంటారండి? మహాదేవుడని శివుడిని అంటారు. మరి మహాదేవుడి ప్రస్తావన అంటే రామేశ్వరం ప్రస్తావన మనకు రామాయణంలోనే ఉంటే శ్రీరామచంద్రుడు లింగ స్థాపన చెయ్యలేదు, శివుణ్ణి పూజించలేదు అని ఎలా చెప్తాం? అందున ఎన్నో ఉదాహరణలు నేను ఆల్రెడీ ఇచ్చాను. పురాణాల నుంచి, మహాభారతం నుంచి ఇచ్చాను, పురాణాల నుంచి ఇచ్చాను, ఉపనిషత్తుల నుంచి ఇచ్చాను. ఇంకంటే ఇంకా దేంట్లో నుంచి లేదు, ఇంకా నేనే రాసుకోవాలి. నేను ఒక కొత్త పురాణాన్ని రాయాలి. అట్ట రాసుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయండి, కొన్ని ఉండొచ్చు, ఉన్నాయి. అట్ట రాసుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే మీరు రాసుకున్నాయని కాదు, నేను రాయలేదు. ఎవరికి వాడు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఒక్క విషయాన్ని మనం, ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తిస్తే బాగుంటుంది. అదేమిటంటే
చూడండి, రాముడు నావాడు. ఎందుకు? సర్వలక్షణ సమోపేతుడు. ఇప్పుడు మారీచుడు ఏం చెప్తాడయ్యానంటే, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాముడికి శత్రువైనటువంటి మారీచుడు రాముడిని ఏమని పొగుడుతున్నాడు అని అంటే, రామో విగ్రహవాన్ ధర్మ. అయ్యా, రూపెత్తిన ధర్మానికి ఒక రూపం అంటూ ఉంటే ఆడే రాముడు అని అంటున్నాడు. అటువంటి రాముణ్ణి ప్రతి ఒక్కడు తమవాడుగా చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అవునా కాదండి? ఆ కోరికకు సంబంధించే పల్లెన రామాలయం. ఏమండి, ఇక్కడుండే పక్కనుండే పల్లెకి రాముడు వచ్చాడా? భద్రాచలానికి ఏమన్నా రాముడు వచ్చాడా? ఎందుకు ఇంత అట్టహాసంగా ఆయన రామదాసు రాముల వారికి గుడి కట్టించాడు? అంతటి మహానుభావుణ్ణి తమవాడుగా చేసుకునేటటువంటి ఆ తపనలో రామాలయాలు దేశమంతా నిర్మాణమైనవి. సరే, అక్కడికి వచ్చాడో లేదో, అక్కడ ఆయన స్థాపించాడా లేదా అనేదట పక్కన పెడితే, మరి ఆ రాముడే పూజించినటువంటి స్థలం అని చెప్పి రాముడే చెప్పుకున్నాడు రామాయణంలో. అదే కాదండి, మన పురాణాలలో పరమాత్ముడి గొప్పతనం ఎలా ఉందంటే, శివుడు సతి అమ్మవారు, ఇది ఎక్కడ ఉంటుంది? శివపురాణంలో ఉంటుంది. శివుడు సతి అమ్మవారు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్తూ ఉంటే రాముడు దర్శనం ఇస్తాడు. ఆ సందర్భం ఎట్లుంటుంది అంటే, అప్పటికి రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించాడు. లక్ష్మణుడు రాముడు వనవాసంలో సీతమ్మ కోసం వెతుకుతున్నారు. అంటే ఇంకా వాళ్ళు వాలి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు సతి అమ్మవారు అడుగుతుంది, రామచంద్రుడు కదా అని. అంటే శివుడు చెప్తాడు, అవును, నేను ఆయననే పూజిస్తాను అంటాడు. అంటే శివుడు ఏమంటున్నాడు? నేను రాముని పూజిస్తా. రాముడేమంటున్నాడు? నేను శివుడిని పూజిస్తా. తర్వాత సతి అమ్మవారికి ఒక డౌట్ వస్తుంది, స్వామి, రామచంద్రుడు అంటే మానవుడుగా ఉన్నాడు కదా, మరి ఆయన నన్ను గుర్తుపడతాడా అని అడుగుతుంది. అంటే నేను గుర్తుపడతాడని చెప్తాడు శివుడు. పోతే నువ్వు పోకు, ఆయనతో ఇవన్నీ అడగకు అంటే ఈమె వెళ్తుంది. వెళ్ళి మాట్లాడితే అమ్మా సతి అని చేతులు జోడిస్తాడు. పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే కేవలం చదవడం మాత్రం కాదండి, దాన్ని అనలైసిస్ చేయాలి. అనలైజ్ చేయడం ఒకటే కాదండి, అనుభవించాలి. అది ఫీల్ అవ్వాలి. అది నువ్వు మనసుతో అనుభవించేటటువంటి విషయం. కానీ పుస్తకాలు చదవడం వల్ల అనుభూతి కలగాల. ఏదో శివద్వేషం విష్ణుద్వేషం పెట్టుకొని సమాజాన్ని రెండుగా చీల్చాలని ఆలోచించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన.